హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ, మన అకాడమీ. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 27th మే డిస్కస్ చేద్దాం. వాట్సాప్ సూస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. భారత ప్రభుత్వం మీద వాట్సాప్ నిన్న ఢిల్లీ హైకోర్టులో ఒక కేసు పెట్టింది. అది దేనికి సంబంధించింది అంటే మనం నిన్న కరెంట్ అఫైర్స్లో క్లియర్గా డిస్కస్ చేసాం. ఐటీ మినిస్ట్రీ ఐటీ రూల్స్ 2021ని పబ్లిష్ చేసింది. ఈ ఐటీ రూల్స్ మీద వాట్సాప్ కేసు పెట్టింది అనమాట. ఈ ఐటీ రూల్స్ మీద ఎందుకు వాట్సాప్ కేసు పెట్టింది అంటే ఆ రూల్స్లో ఫస్ట్ ఆరిజినేటర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అడుగుతోంది భారత ప్రభుత్వం. మనం నిన్న క్లియర్గా డిస్కస్ చేసాం. డేటా షేరింగ్ రిక్వెస్ట్ చేస్తోంది భారత ప్రభుత్వం సోషల్ మీడియా ఇంటర్మీడియట్స్ నుంచి అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద ఉన్నటువంటి ఐటీ రూల్స్ ప్రకారం అని చెప్పి. సో ఫస్ట్ ఆరిజినేటర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఫేక్ ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటారు కదా, వాట్సాప్లో కావచ్చు లేదా ఇతర ఫేస్బుక్లో కావచ్చు, రకరకాల ప్లాట్ఫామ్స్లో. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో మొట్టమొదటి ఆరిజినేటర్ ఎవరో కనిపెట్టడం, లేదా ఆ డేటాని గవర్నమెంట్తో షేర్ చేయాలి ఏదైనా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసినప్పుడు అన్నటువంటి దాని మీద మెయిన్గా కేసు వేసింది. ఫస్ట్ ఆరిజినేటర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డేటాని షేర్ చేయడం అనేది మా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఏదైతే మేము పెట్టుకున్నామో దానికి విరుద్ధం అని చెప్పి వాట్సాప్ చెప్తోంది. సో ఎందుకు అంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, మీ డేటా వాట్సాప్ కూడా చూడదు అని చెప్తున్నారు. కానీ ఆరిజినేటర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఆ డేటాని ఎప్పటికప్పుడు సేవ్ చేస్తూ ఉండాలి, దాని యొక్క సిగ్నేచర్స్ని కూడా సేవ్ చేస్తూ ఉండాలి. అలా సేవ్ చేయడం అనేది మా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్కి విరుద్ధం. అంతేకాకుండా రైట్ టు ప్రైవసీ కూడా విరుద్ధం. భారతదేశంలో ఉన్నటువంటి రైట్ టు ప్రైవసీ ఏదైతే ఉందో, గోప్యతగా ఉండేందుకు లేదా తమ సమాచారాన్ని గోప్యంగా ఉంచుకునే హక్కు పౌరులకు ఏదైతే ఉందో దానికి విరుద్ధం అని వాట్సాప్ చెప్తోంది ఢిల్లీ హైకోర్టులో. భారతదేశ ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము ప్రతి ఒక్కరి ఇన్ఫర్మేషన్ అడగట్లేదు కదా, కేవలం ఎవరైతే భారతదేశ సార్వభౌమత్వానికి రక్షణకు భంగం కలిగించేటువంటి చర్యలకు పాల్పడతారో, అలాంటి సమాచారాన్ని షేర్ చేస్తుంటారో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే అడుగుతున్నాం, కానీ అందరి ఇన్ఫర్మేషన్ అడగట్లేదు. కాబట్టి ఇది రైట్ టు ప్రైవసీకి ఏమి విరుద్ధం కాదు. దిస్ ఈజ్ నాట్ అల్ట్రా వైరస్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి భారత ప్రభుత్వం చెప్తోంది. సో ఐటీ యాక్ట్ 2000 గురించి మనం డిస్కస్ చేసాం. అందులో సెక్షన్ 69 ప్రకారం భారత ప్రభుత్వం తన యొక్క సార్వభౌమాధికారానికి, సావరీనిటీకి దెబ్బతినే విధంగా ఎవరైనా పాల్పడితే అలాంటి వాళ్ళ సమాచారాన్ని సేకరించవచ్చు, అలాంటి వాళ్ళ సమాచారాన్ని సోషల్ మీడియా నుంచి రిక్వెస్ట్ చేయొచ్చు. అందువల్లనే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ నాట్ అగెయిన్స్ట్ రైట్ టు ప్రైవసీ అంటుంది. ఇంకొక మెయిన్ పాయింట్ ఏం లేవనెత్తిందంటే, మీరు మొన్న న్యూ ప్రైవసీ పాలసీ 2021 అని తీసుకొచ్చారు. దాని ద్వారా భారతీయ పౌరుల లేదా ప్రపంచంలో వాట్సాప్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డేటాని ఇతర మీ ఇంటర్మీడియట్స్తో అంటే ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇలాంటి కంపెనీస్తో కూడా షేర్ చేసేటువంటి వెసులుబాటు మీ ప్రైవసీ పాలసీలో ఉంది. అందువల్లనే భారత ప్రభుత్వం ప్రైవసీ పాలసీ 2021ని విత్డ్రా చేసుకోమని వాట్సాప్కు నోటీసులు జారీ చేసిందని కూడా డిస్కస్ చేశాం. మరి మీ ప్రైవసీ పాలసీ ఏమో అందరి డేటాను వేరే కంపెనీస్తో షేర్ చేయాలని అడుగుతోంది. భారతదేశ ప్రభుత్వం తన రక్షణ కోసం, తన సార్వభౌమత్వాని కోసం డేటా అడిగితే ఇది మీకు రైట్ టు ప్రైవసీకి అడ్డం వచ్చిందా? సో దిస్ ఈజ్ డబుల్ స్టాండర్డ్. మీ ద్వంద్వ విధానాలు పక్కన పెట్టండి అని చెప్పి భారత ప్రభుత్వం చెప్తోంది. ఎస్ తుఫాను మనకందరికీ తెలుసు. ఎస్ తుఫాను మీద హెచ్చరికలు ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వం చాలా రోజులుగా జారీ చేస్తూనే ఉంది. మన భారత వాతావరణ విభాగం IMD నిన్న మే 26న ఎస్ తుఫాను తీరం దాటింది. సో వాట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ ల్యాండ్ ఫాల్ ఎక్కడ జరిగిందని చాలా ఎగ్జామ్స్లో అడుగుతూనే ఉంటారు. సో ఎస్ తుఫాను యొక్క ల్యాండ్ ఫాల్ ఎక్కడ అంటే బహనాగా. సో బహనాగా అనే ప్లేస్లో, ఇది ఏ జిల్లాలో ఉంది? బాలాసోర్ జిల్లాలోని ఒడిషా రాష్ట్రంలో. సో ఒడిషా రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లాలో బహనాగా అనే ప్లేస్లో ల్యాండ్ ఫాల్ అయింది ఎస్ తుఫాను. సో దీన్ని IMD అతి తీవ్ర తుఫాను, వెరీ సివియర్ సైక్లోన్గా పరిగణించింది. మనకందరికీ తెలుసు. మనము దాదాపు 2 రోజుల కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకున్నాం సైక్లోన్ యొక్క క్లాసిఫికేషన్స్. లో ప్రెషర్ ఎప్పుడు అంటాం, సైక్లోన్ ఎప్పుడు అంటాం, సివియర్ సైక్లోన్ ఎప్పుడు అంటాం, వెరీ సివియర్ సైక్లోన్, ఈ క్లాసిఫికేషన్ అంతా మనం డిస్కస్ చేసాం. వెరీ సివియర్ సైక్లోన్ అంటే 118 km/h 118 kmph కంటే ఎక్కువ వేగంతో గాలులు వీస్తే దాన్ని వెరీ సివియర్ సైక్లోన్ అంటాం. ఎస్ తుఫాన్ అతి తీవ్ర తుఫాన్గా కేటగిరీస్లోకి చేర్చింది IMD. ఈ తుఫాను వల్ల ముఖ్యంగా నష్టపోయినటువంటి లేదా ఈ తుఫాను ప్రభావం పడినటువంటి రాష్ట్రాలు ఏవి అంటే ఒడిషా అండ్ వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్లోను ఒడిషాలోను దీని యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఇప్పటికీ ఆ ప్రభావం ఉంది. సో మన
సైనిక బలగాలు అండ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కావచ్చు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కావచ్చు, ఈ సహాయ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూనే ఉన్నాయి. వెస్ట్ బెంగాల్లోని కోస్టల్ రిసార్ట్ టౌన్ అనమాట దిఘా అనేది. ఈ టౌన్లో కూడా ఈ ఎస్ తుఫాను యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉందని చెప్తుంది వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్. దాదాపు 3 లక్షల ఇళ్ళు వెస్ట్ బెంగాల్లో డిస్ట్రాయ్ అయ్యాయని చెప్తున్నారు. సో ఈ రకంగా ఒడిషా, వెస్ట్ బెంగాల్లో ఎస్ తుఫాను ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే శ్రీకాకుళం, విజయనగరం. ముందు ప్రిడిక్షన్స్ని బట్టి శ్రీకాకుళం, విజయనగరానికి కూడా ఎస్ తుఫాన్ యొక్క ప్రభావం ఉండొచ్చు అని చెప్పారు. దానికి తగ్గట్టుగానే మన రాష్ట్ర ఎస్డిఆర్ఎఫ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా సన్నద్ధంగా ఉండింది. కాకపోతే అదృష్టవశాత్తు శ్రీకాకుళం, విజయనగరానికి ఎస్ తుఫాను తాకలేదు. కేవలం ఒడిషా, వెస్ట్ బెంగాల్లో మాత్రమే దాని యొక్క ప్రభావం చూపించింది. పాత్రికేయులకు 10 లక్షల నష్టపరిహారం, ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట, ఇందులో అనాలిసిస్ ఏం లేదు. తమిళనాడు గవర్నమెంట్ ఈ మధ్య తమ జర్నలిస్టులు ఎవరైతే కోవిడ్-19తో మరణిస్తే వారి కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారాన్ని చెల్లించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. సో డైరెక్ట్గా 10 లక్షల నష్టపరిహారం జర్నలిస్ట్కి ఇవ్వాలని నిర్ణయించినటువంటి రాష్ట్రం ఏదైనా అడగొచ్చు. అప్పుడు తమిళనాడు అని చెప్పి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో హూ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు? ఎంకే స్టాలిన్. అండ్ హూ ఈస్ ద గవర్నర్? బన్వారీలాల్ పురోహిత్. 15th ఫినాన్స్ కమిషన్ రిపోర్ట్ ఆన్ హెల్త్. ఇప్పుడున్నటువంటి ఆర్థిక సంఘం ఏది? 15వ ఆర్థిక సంఘం. దీని యొక్క చైర్మన్ ఎవరు? ఎన్కే సింగ్. ఇది మనకందరికీ తెలుసు. ఈ ఎన్కే సింగ్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆర్థిక సంఘం కొంతకాలం కిందట హెల్త్ మీద, భారతదేశంలో ఉన్నటువంటి వైద్య పరిస్థితి మీద ఒక రిపోర్ట్ను సబ్మిట్ చేసింది. ఆ రిపోర్టు ఇది చాలా ఓల్డ్ న్యూస్, బట్ ఈనాడు పేపర్లో మెన్షన్ చేశారు. ఎందుకై ఉండొచ్చు అంటే ఇప్పుడున్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో మన యొక్క ఆరోగ్య వ్యవస్థ ఏ రకంగా ఉందో ఒక అంచనా వేయడం కోసం ఇది అవసరం అవుతుంది కాబట్టి ఇక్కడ చేర్చాను. సో దిస్ విల్ బి వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. ఈ రిపోర్ట్ ప్రకారం ఏమేమి ఫ్యాక్ట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క రికమెండేషన్ ప్రకారం ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలి. కానీ ఇండియాలో 1511 మందికి కలిపి ఒక డాక్టర్ ఉన్నాడు. చాలా తక్కువ మంది డాక్టర్స్ ఉన్నారు. ఈ టైంలో హెల్త్ వర్కర్స్ యొక్క కొరత చాలా ఉంది. అందుకే చాలా స్టేట్ గవర్నమెంట్స్ హెల్త్ వర్కర్స్ని జాయిన్ చేసుకోవడానికి ముందుకొస్తూ ఉన్నాయి. నర్సు పాపులేషన్ కూడా చూస్తే నర్సెస్కి పాపులేషన్కి ఉన్నటువంటి రేషియో WHO రికమెండేషన్ ప్రకారం 1:300 ఉండాలి. అంటే ప్రతి 300 మందికి ఒక నర్స్ అవసరం ఉంటుంది. కానీ ఇండియాలో 670 మందికి ఒక నర్స్ ఉన్నారనమాట. అంతేకాకుండా ప్రధానమైనటువంటి పాయింట్ ఏంటంటే జీడిపిలో ప్రజా ఆరోగ్యం మీద, ప్రజా వైద్యం మీద ప్రభుత్వాలు ఎంత ఖర్చు పెడుతున్నాయి అన్నది బేసిక్ పాయింట్ అనమాట. ఎందుకంటే ఏ చర్యలు తీసుకోవాలన్నా, హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా, డాక్టర్స్ని రిక్రూట్ చేసుకోవాలన్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలన్నా, మెడిసిన్స్ పర్చేస్ చేయాలన్నా మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో జీడిపిలో ఎంత శాతం వైద్యం మీద కేటాయించారు, ఆ బడ్జెట్లో కేటాయించినటువంటి కేటాయింపులు జీడిపిలో ఎంత శాతం ఉన్నాయనేది చాలా ఇంపార్టెంట్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి 2025 లోపు 2.5% కేటాయించాలి. అంటే ఈ టార్గెట్ నిదానంగా పెంచుకుంటూ పోయి 2025కి 2.5% జీడిపి కేటాయింపులు ఉండేలా చూసుకోవాలి అన్నది 15th ఫినాన్స్ కమిషన్ రిపోర్ట్ యొక్క టార్గెట్. అంతేకాకుండా 2017లో ఉన్నటువంటి నేషనల్ హెల్త్ ప్లాన్ 2017లో జాతీయ ఆరోగ్య విధానాన్ని భారతదేశ ప్రభుత్వం ప్రకటించింది. దాని ప్రకారం కూడా 2025 లోపు జీడిపి నిదానంగా 2.5% ఆఫ్ జీడిపిని ప్రజా వైద్యం మీద బడ్జెట్లో కేటాయించాలి అన్నది టార్గెట్ అనమాట. నెక్స్ట్ అయితే ఇందాక మనం మాట్లాడుకున్నది కేంద్రము రాష్ట్రము కలిపినటువంటి బడ్జెట్. అయితే స్టేట్స్ సపరేట్గా హెల్త్ ఎక్స్పెండిచర్ గ్రేటర్ దాన్ 8% ఉండాలి వాళ్ళ యొక్క బడ్జెట్లో అన్నది నేషనల్ హెల్త్ ప్లాన్ 2020కి టార్గెట్గా పెట్టింది. అంటే జాతీయ ఆరోగ్య విధానం 2020 లోపే 8% కంటే ఎక్కువ కేటాయింపులు ఉండాలి జీడిపిలో అని చెప్పింది. కానీ 15th ఫైనాన్స్ కమిషన్ ఈ టార్గెట్ని 2022 వరకు పెట్టింది. అంటే 2022 లోపు బడ్జెట్లో ఏవైతే అలొకేషన్స్ ఉంటాయో హెల్త్ మీద అలొకేషన్స్, హెల్త్ సెక్టర్ అలొకేషన్స్ బై 2022 8% కంటే ఎక్కువ ఉండాలి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్లో. మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత ఎక్కువ కేటాయింపులు ఎందుకు ఉండాలి అంటే మనందరికీ తెలుసు హెల్త్ ఈజ్ ఎ స్టేట్ సబ్జెక్ట్. సో ఏవైనా ఎక్స్పెండిచర్ ఇన్కర్ అయితే అవి స్టేట్ బడ్జెట్ నుంచే ఇన్కర్ అవుతాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. పాండమిక్ టైం అనేది స్పెషల్ సిచ్యువేషన్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు వచ్చి చాలా రకాల సహాయాలు అందిస్తుంది, అది వేరే విషయం. భారత్లోని రకాలపైన మా టీకా బాగా పనిచేస్తుంది అని చెప్పి ఫైజర్ చెప్పినట్లు ఇవాళ న్యూస్లో ఉంది. మనం ఇటీవల చూసాం
మనం ఇటీవల చూసాం ఫైజర్ని మోడర్నాతో చర్చలు జరుపుతోంది భారతదేశ ప్రభుత్వం, ఎందుకంటే ఆ వ్యాక్సిన్ని ఇండియాకు తీసుకురావడం కోసం. కానీ ఏమని న్యూస్లోకి వచ్చింది, ఫైజర్ మోడర్నా వాళ్ళ బుకింగ్స్ ఆల్మోస్ట్ అయిపోయాయి, సో ఇంత త్వరలోనే ఇండియాకు వచ్చే అవకాశం లేదు అన్నటువంటి ఒక న్యూస్ వచ్చింది. కానీ ఇప్పుడు ఫైజర్ నుంచి అఫీషియల్గా ఏమని వచ్చిందంటే, వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, భారత్తో మేము సంప్రదింపులు జరిపాము, జూలై అక్టోబర్ లోపల దాదాపు 5 కోట్ల టీకాలు మేము ఇండియాకు సప్లై చేస్తాము. అంతేకాకుండా మా టీకాలు ఇండియాలో ఉన్నటువంటి వైరస్ వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో B.1.617.2 వీటి గురించి మనం డిస్కస్ చేసాం కదా, ఈ వేరియంట్స్ మీద కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి అని మేము భారత ప్రభుత్వానికి తెలియచెప్పామని చెప్తున్నారు. అయితే మేము సరఫరా చేయడానికి ఉన్నటువంటి కొన్ని అడ్డంకులు ఉన్నాయి, వాటి గురించి మేము చర్చలు జరుపుతున్నాము అని. ఏం అడ్డంకులు? కొన్నాళ్ళ కిందట ఇది కూడా న్యూస్లో ఉంది. ఇండియాలో ఉన్నటువంటి వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళతో ఇండియాకు ఉన్నటువంటి అగ్రిమెంట్ ఏంటంటే, ఒకవేళ ఆ వ్యాక్సిన్ వల్ల ఎవరైనా మరణించినా లేదా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా ఆ బాధ్యత వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్దే. నష్టపరిహారం చెల్లించడం కానీ దానికి బాధ్యత వహించడం కానీ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరరే ఉండాలి. కానీ ఫైజర్ ఏం చెప్తోంది, మేము ఆ బాధ్యతలు వహించము, మేము లయబుల్ కాదు. సో లయబిలిటీకి సంబంధించి, అంతేకాకుండా ఇండెమ్నిటీ వాళ్ళకు నష్టపరిహారం చెల్లించడం సంబంధించి కూడా మేము బాధ్యత వహించమని చెప్తోంది. దాని గురించే నష్టపరిహారం చెల్లింపు విషయంలో మేము చర్చలు జరుపుతున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నేరుగా మా వ్యాక్సిన్లు కొనుగోలు చేయాలి, మేము రాష్ట్రాలకు అమ్మమని కూడా చెప్తోంది. ఇటీవల ఢిల్లీ గవర్నమెంట్ కేజ్రీవాల్ కూడా అనౌన్స్ చేశాడు, మేము గ్లోబల్ టెండర్కి వెళ్దామని ఫైజర్తో చర్చలు జరిపితే ఫైజర్ మోడర్నా ఇద్దరు కూడా మేము రాష్ట్రాలతో డీల్ చేయం, డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్తోనే డీల్ చేస్తాం, మేము ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలతో ఇదే విధానాన్ని అనుసరిస్తున్నామని చెప్పారు. పంజాబ్ గవర్నమెంట్ కూడా అదే సమాధానాన్ని పొందింది వీటి నుంచి, అది మనకు తెలుసు. అంతేకాకుండా ఏపీ, కర్ణాటక గ్లోబల్ టెండర్స్కి వెళ్ళాయని కూడా తెలుసు. మరి వాళ్ళకి ఎలాంటి రిప్లై వస్తుందో చూడాలి. మోస్ట్లీ వాళ్ళు గ్లోబల్ టెండర్స్కి వెళ్ళినప్పటికీ ఫైజర్ మోడర్నా లాంటి వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ రావడానికి లేదా అమ్మడానికి సుముఖత చూపించకపోవచ్చు అని అనుకుంటున్నాము. సో హూ ఈస్ ద CEO ఆఫ్ ఫైజర్? చైర్మన్ అండ్ CEO ఆఫ్ ఫైజర్ ఈజ్ ఆల్బర్ట్ బౌర్లా. ఇది కూడా ఇంపార్టెంట్ అవ్వచ్చు, ఎందుకంటే ఫైజర్ ఇండియాకు రాబోతుంది అని చెప్తున్నారు కాబట్టి. అంతేకాకుండా ఇప్పుడు ఇంకొక న్యూస్ ఏంటంటే, మోడర్నా కూడా సిప్లాతో సంప్రదింపులు జరుపుతోంది అని ప్రధానంగా న్యూస్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఇతర ఫార్మసీ కంపెనీస్ ఏవైతే ఇండియాలో ఉన్నాయో వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీ కలిగినటువంటి ఫార్మసీ కంపెనీస్తో మోడర్నా సంప్రదింపులు జరుపుతోంది ఇండియాకు రావడానికి అని చెప్పి. సో ఇది ఇండియాలో ఇప్పుడున్నటువంటి వ్యాక్సిన్ షార్టేజ్ సిచ్యువేషన్లో ఇవి వస్తే చాలా మంచిదని చెప్పాలి, శుభపరిణామం అని చెప్పాలి. ల్యాండ్ బ్యాంక్ కంపెనీ, భారత ప్రభుత్వం ల్యాండ్ బ్యాంక్ కంపెనీ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తోంది. సో దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ని క్యాబినెట్లో పెట్టాలన్నటువంటి ఆలోచనలో ఉంది. సో క్యాబినెట్ క్లియరెన్స్ కోసం చూస్తుంది. క్యాబినెట్లో ల్యాండ్ బ్యాంక్ కంపెనీకి సంబంధించినటువంటి రిపోర్ట్ను ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉందని చెప్పి వార్తల్లో వస్తుంది. సో ల్యాండ్ బ్యాంక్ కంపెనీ అంటే ఏంటి? ఆ దేశ ప్రభుత్వ సంస్థలు కానీ లేదా ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ కానీ వాటి ఆధీనంలో ఉన్నటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉపయోగం లేకుండా ఉంటాయో, అంటే సర్ప్లస్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి ల్యాండ్స్ని ల్యాండ్ బ్యాంక్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అప్పుడు ఆ ల్యాండ్ బ్యాంక్ కంపెనీ వాటిని అమ్మడం లేదా వాటిని డెవలప్ చేయడం, అంటే అవి డెవలప్ చేసేటువంటి అవకాశం ఉన్న ల్యాండ్స్ అయితే అక్కడ డెవలప్ చేసి ఇంకా ఆదాయాన్ని ప్రభుత్వానికి రాబట్టగలవు. సో అలాంటి కంపెనీని ల్యాండ్ బ్యాంక్ కంపెనీ. ఉదాహరణకు ఒక ఖాళీ ల్యాండ్ ఎక్కడన్నా ఉంటే అక్కడ ఒక ఇండస్ట్రీ పెట్టడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కనుక ఉంటే ఎక్కడైనా ఇండస్ట్రీ పెట్టడం, లేదా ఒక పార్క్ డెవలప్ చేసే పరిస్థితులు ఉంటే పార్క్ డెవలప్ చేయడం, ఇలా రకరకాల డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆ ల్యాండ్లో చేయడం లేదా సేల్ చేయడం, అమ్మేయడం. సో ఇలాగా ఆ మిగులు ల్యాండ్స్ని ఉపయుక్తంగా మార్చడం కోసం ల్యాండ్ బ్యాంక్ కంపెనీని ఏర్పాటు చేయాలని ఇండియన్ గవర్నమెంట్ డిసైడ్ అయింది. సో దానికోసం క్యాబినెట్లో రెజల్యూషన్ పెట్టబోతోంది. సో అయితే ఇది ఏ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉంటుంది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. పెట్టుబడులు ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం, దీపం. ఈ డిపార్ట్మెంట్ ఇప్పుడు న్యూస్లో ఉంది. జనరల్గా ఈ డిపార్ట్మెంట్ దేనికోసం న్యూస్లో ఉంటుంది? డిజిన్వెస్ట్మెంట్. మనకందరికీ తెలుసు డిజిన్వెస్ట్మెంట్ అంటే ఏదైనా ఒక కేంద్ర ప్రభుత్వ రంగంలోని వాటాను అమ్మేయడం, ప్రైవేట్లకి అమ్మేయడం, ప్రైవేట్ వ్యక్తులకు ఆ షేర్స్ని అమ్మేయడం, దాన్ని డిజిన్వెస్ట్మెంట్ అంటారు. ఒకవేళ డిజిన్వెస్ట్మెంట్ ద్వారా 50% కంటే ఎక్కువ షేర్లు లేదా 51% షేర్లు కనుక వేరే ప్రభుత్వ వ్యక్తులకు అమ్మితే దాన్ని ప్రైవేటైజేషన్ అంటారు. ఆ కంపెనీని ప్రైవేట్ కంపెనీ అంటారు కాబట్టి దాన్ని ప్రైవేటైజేషన్ అంటారు. సో అందులో ప్రధాన పాత్ర పోషించేటువంటి డిపార్ట్మెంట్ దీపం డిపార్ట్మెంట్.
సో ఈ డిపార్ట్మెంట్ తరపునే ల్యాండ్ బ్యాంక్ కంపెనీ వర్క్ అవ్వబోతోంది. ఏపీ బయోడైవర్సిటీ కన్జర్వర్ అవార్డ్ 2021 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే 22 అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోడైవర్సిటీ మనం క్లియర్గా డిస్కస్ చేసాం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోడైవర్సిటీ రోజున బయోడైవర్సిటీ కన్జర్వర్ అవార్డు, జీవ వైవిధ్య పరిరక్షకులకు అవార్డును ప్రకటించి అవార్డును ముగ్గురికి ఇచ్చిందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ 3 ఎన్వైరన్మెంటలిస్టులు ఎవరు అనేది చాలా ఇంపార్టెంట్. కె మృత్యుంజయరావు, తూపల్లి రవిశంకర్ అండ్ కేసరి శ్రీనివాసరావు. మృత్యుంజయరావు ఈయన చాలా ఫేమస్ పర్సన్, ఆర్నిథాలజిస్ట్, పక్షి శాస్త్రవేత్త, అంటే పక్షులకు సంబంధించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రమే ఆర్నిథాలజీ, అది మీకు తెలుసు. సో ఆర్నిథాలజిస్ట్ కె మృత్యుంజయరావు, తూపల్లి రవిశంకర్ అండ్ కేసరి శ్రీనివాసరావు, వీళ్ళ ముగ్గురికి ఈ అవార్డు లభించిందనమాట. వీళ్ళు తూర్పుగోదావరి, ఈస్ట్ గోదావరి చెందినటువంటి వ్యక్తులు. ముఖ్యంగా వీళ్ళు గోదావరి వెట్లాండ్ సిస్టమ్, అంటే గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి తడి నేలను పరిరక్షించడం, వాటికి సంబంధించినటువంటి అవగాహనను, అంతేకాకుండా వివిధ రకాలైనటువంటి పక్షులకు సంబంధించినటువంటి అవగాహనను పెంపొందించడానికి పాటుపడిన వ్యక్తులు కాబట్టి వీళ్లకు జీవ వైవిధ్య పరిరక్షకుల అవార్డు లభించింది. సో ఈ అవార్డు తీసుకున్న సందర్భంగా న్యూస్లో ఉన్నటువంటి ఒక ప్లేస్ ఏంటి అంటే నౌపాదా స్వాంప్. నౌపాదా స్వాంప్ ఎక్కడుంది? శ్రీకాకుళం డిస్టిక్లో ఉంది. వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకు? ఈ తడినేళ్ల పరిరక్షణలో వీళ్ళు పాటుపడ్డారు. అంతేకాకుండా 2 పక్షులు కూడా న్యూస్లో ఉన్నాయి, ఇండియన్ స్కిమ్మర్ అండ్ గ్రేట్ నాట్, ఇవి కూడా న్యూస్లో ఉన్నాయి. ఈ 2 పక్షులు కూడా ఎండేంజర్డ్ అని గుర్తుపెట్టుకోండి. సో ఎండేంజర్డ్ అండర్ IUCN కేటగిరీ, IUCN రెడ్ లిస్ట్లో ఎండేంజర్డ్ కేటగిరీలో ఉన్నటువంటి ఇండియన్ స్కిమ్మర్ అండ్ గ్రేట్ నాట్ పక్షులు కూడా న్యూస్లో ఉన్నాయి. సాధారణంగా IUCN కేటగిరీ అడిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. దొరైస్వామి పాసెస్ అవే. సో దొరైస్వామి ఈయన ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు. అంతేకాకుండా ఆయన మరణించే వరకు కూడా పౌర హక్కుల కోసం పోరాడినటువంటి ఉద్యమకారుడు. ముఖ్యంగా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, భావ ప్రకటన హక్కు కోసం పోరాడారు. ఆయన పేరు దొరైస్వామి. ఈయన ఏ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అని అడిగే అవకాశం ఎక్కువ కాబట్టి హీ బిలాంగ్స్ టు కర్ణాటక. సో కర్ణాటకకు చెందినటువంటి దొరైస్వామి. ఈయన 2019లో ఈయనకు ఏ అవార్డు లభించింది అంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఫర్ రామ్నాథ్ గోయంకా ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం. ఈయన తన జీవితంలో ఎక్కువగా జర్నలిస్ట్గా వర్క్ చేశాడు. సో అందువల్ల ఆయనకు 2019లో జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది, రామ్నాథ్ గోయంకా ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం అవార్డు. సో 2019లో ఆయనకు లభించింది. అంతేకాకుండా ఈయన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, మనకు తెలుసు కదా, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ఏదైతే ఉందో ఆ యాక్ట్కి వ్యతిరేకంగా పోరాడాడు. సో ఆయన మరణించే వరకు కూడా రకరకాల పోరాటాలు చేస్తూనే ఉన్నాడు. అందులో లేటెస్ట్గా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 మీద కూడా ఆయన పోరాడాడు. ఫాదర్ ఆఫ్ హైబ్రిడ్ రైస్ పాస్డ్ అవే. మనం ఆబిచురీస్ చెప్పుకుంటూ ఉన్నాం. ఇందులో ఇటీవల యువాన్ లాంగ్పింగ్ అనే ఆయన మరణించారు. ఆయన ఫాదర్ ఆఫ్ హైబ్రిడ్ రైస్గా పరిగణించబడ్డాడు. సో ఈయన్ను ఫాదర్ ఆఫ్ హైబ్రిడ్ రైస్ అంటారు. ఎందుకు? ఈయన మొట్టమొదటి హైబ్రిడ్ రైస్ రకాన్ని కనుక్కున్నాడు కాబట్టి ఈయన్ను ఫాదర్ ఆఫ్ హైబ్రిడ్ రైస్ అంటాడు. ఈయన ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి అని అడిగే అవకాశం చాలా ఎక్కువ. హీ బిలాంగ్స్ టు చైనా. సో హీ బిలాంగ్స్ టు చైనా. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ హైబ్రిడ్ రైస్ స్ట్రెయిన్ని ఈయన చైనా కల్చరల్ రెవల్యూషన్ ఎరాలో కనుక్కున్నాడు. చైనా సాంస్కృతిక ఉద్యమం సమయంలో హైబ్రిడ్ రైస్ వెరైటీని కనుక్కొని చైనాలో దిగుబడిని పెంచాడు. అంతేకాకుండా ఈ హైబ్రిడ్ రైస్ని వివిధ డెవలపింగ్ కంట్రీస్, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు కూడా ఉపయోగించి అధిక దిగుబడులు పొందాయన్నమాట. కాబట్టి ఫాదర్ ఆఫ్ హైబ్రిడ్ రైస్ ఎవరు? యువాన్ లాంగ్పింగ్. సో హీ బిలాంగ్స్ టు చైనా. హీ ఫౌండ్ ఆర్ హీ ఇన్వెంటెడ్ ఫస్ట్ హైబ్రిడ్ రైస్ వెరైటీ. ఏ సంవత్సరంలో? 1973లో. శ్రీకుమార్ బెనర్జీ. సో శ్రీకుమార్ బెనర్జీ ఈయన ఇండియాలో ఒక ఫేమస్ రెప్యూటెడ్ సైంటిస్ట్ అనమాట. ఏ విభాగానికి చెందినటువంటి సైంటిస్ట్ అంటే న్యూక్లియర్ సైంటిస్ట్. ఈయన అణుశాస్త్రవేత్త అనమాట. ఈయన ఇంతకు మునుపు అటామిక్ ఎనర్జీ కమిషన్, ఇండియాలోని అటామిక్ ఎనర్జీ కమిషన్కి చైర్మన్గా కూడా వర్క్ చేశాడు. ప్రధానంగా ఈయన ప్రముఖ పాత్ర ఎక్కడ పోషించాడు అంటే అమెరికాకు ఇండియాకు జరిగినటువంటి న్యూక్లియర్ డీల్లో ఈయన ప్రధాన పాత్ర పోషించాడు. హీ లెడ్ ద న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్ డ్యూరింగ్ ది న్యూక్లియర్ డీల్ సైనింగ్ బిట్వీన్ ఇండియా అండ్ ద US. మనకు తెలుసు సివిల్ న్యూక్లియర్ డీల్ బిట్వీన్ ఇండియా US జరిగింది. అంతకుముందు దాదాపు 30 సంవత్సరాలు
అమెరికా భారతదేశం మీద ఆంక్షలు విధించింది. సివిల్ న్యూక్లియర్ డీల్ 2007లో జరిగితే అంతకుముందు 30 సంవత్సరాల ఆంక్షలు విధించింది. దేనికోసం? ఇండియా వాజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఎన్పిటి, న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఏదైతే ఉందో అందులో భారతదేశం మెంబర్ కాదు. ఎందుకు మెంబర్ కాదు? న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో చేరితే కనుక న్యూక్లియర్ ఎనర్జీని ప్రొలిఫరేట్ చేయకూడదు, అంటే ఉత్పత్తి చేయకూడదు. దానికి అలా ఉత్పత్తి చేయము అని చెప్పి మేము సంతకం పెడితే ఎన్పిటి మీద, అది భారతదేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే విధంగా ఉంటుంది. మా యొక్క సెక్యూరిటీ కోసం మేము అణుబాంబులు తయారు చేయడం కానీ న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడం కానీ చేస్తాము, కానీ ఇతర దేశాలు మమ్మల్ని రెచ్చగొట్టే వరకు కూడా మేము న్యూక్లియర్ బాంబుని వాడము అన్నటువంటి మన పాలసీ ఉంది. కాబట్టి మనం ఎన్పిటిలో సైన్ చేయలేదు. అందువల్ల అమెరికా భారతదేశం మీద ఆంక్షలు విధించింది. కానీ సివిల్ న్యూక్లియర్ డీల్ తర్వాత భారతదేశం మీద ఆంక్షలు ఎత్తివేయడమే కాకుండా ఎన్పిటి మెంబర్స్కి ఏవైతే ఫెసిలిటీస్ ఉంటాయో అవి ఇండియా కల్పిస్తూ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. సో అలాంటి భారతదేశ చరిత్రలో హిస్టారికల్ ఈవెంట్ అయినటువంటి ఇండియా అమెరికా సివిల్ న్యూక్లియర్ డీల్లో ప్రధానమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి శ్రీకుమార్ బెనర్జీ. హీ పాస్డ్ అవే రీసెంట్లీ. హీ ఈజ్ ఏ న్యూక్లియర్ సైంటిస్ట్ అండ్ ఆల్సో మెటలర్జికల్ ఇంజనీర్. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే సాధారణంగా వాళ్ళు ఏ ఫీల్డ్లో పనిచేశారని అడుగుతుంటారు. కాబట్టి ఒకవేళ కొంతమంది ఎగ్జామినర్స్ కన్ఫ్యూజ్ చేయడం కోసం లేదా డిఫికల్ట్గా అడగడం కోసం మెటలర్జికల్ ఇంజనీర్ అడిగినా కూడా దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. లక్షద్వీప్ ఈ మధ్య ఎప్పుడూ న్యూస్లో ఉంటుంది. దేనికి సంబంధించి? అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని యాక్టివిటీస్ అక్కడ కొంత వర్గాలను కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఐలాండ్లో నివసించినటువంటి ప్రజలను కావచ్చు ఇబ్బంది పెడుతున్నాయి అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా వార్తల్లో నిలుస్తున్నటువంటి వ్యక్తి లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్. సో హూ ఈజ్ ద అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ లక్షద్వీప్? ప్రఫుల్ పటేల్. ఈయన ప్రజలతో సంప్రదింపులు జరపకుండా యూనిలేటరల్గా రకరకాల రిస్ట్రిక్షన్స్, చట్టాలు, బిల్స్ పెడుతున్నారు. దానివల్ల ప్రజా సౌకర్యం దెబ్బతినడమే కాకుండా ప్రజలకు అవి ఇబ్బంది కలిగించేగా ఉన్నాయని చెప్పి చాలామంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి యాక్టివిటీస్ ఆయన చేయడం వల్ల నిరసన వ్యక్తం చేస్తున్నారో ఒకసారి చూద్దాం. మద్యపాన వాడకం పైన ఉన్నటువంటి నిబంధనలు ఎత్తివేశారు. సాధారణంగా లక్షద్వీప్లో మద్యపాన వాడకం మీద కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కొన్ని ఐలాండ్స్లో అవి వాడకూడదు, మద్యపానం వాడకూడదు, కొన్ని ఐలాండ్స్లో వాడచ్చు. కానీ ఆ నిబంధనలను ఈయన పూర్తిగా ఎత్తివేశారనమాట. అంతేకాకుండా బీఫ్ ప్రొడక్ట్స్ని బ్యాన్ చేశాడు. లక్షద్వీప్లో చాలామంది ప్రజలు బీఫ్ కూడా తమ ఆహారంలో ఒకటిగా వాడతారు. అలాంటి వాళ్ళు దీని మీద నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఈయన బీఫ్ ప్రొడక్ట్స్ని బ్యాన్ చేశాడు? ముఖ్యంగా కౌ స్లాటర్ని తగ్గించడం కోసం. ఏవైతే మిగతా రాష్ట్రాలు, కొన్ని రాష్ట్రాలు కూడా కౌ స్లాటర్ని బ్యాన్ చేశాయో దానికోసం బీఫ్ని ఈయన కూడా బ్యాన్ చేశాడు. డెమాలిషింగ్ ఫిషర్మెన్ షెడ్స్ బిల్ట్ ఇన్ కోస్టల్ ఏరియాస్. తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి చేపలు పట్టే వారి షెడ్లని ఈయన డెమాలిష్ చేయించాడు, కూలగొట్టించాడు. ఎందుకోసం? కోస్ట్ గార్డ్ యాక్ట్కి ఇవి వ్యతిరేకంగా నిర్మింపబడ్డాయి అన్నది ఆయన వాదన. యాంటీ సోషల్ యాక్టివిటీస్ రెగ్యులేషన్ బిల్. సో దీన్ని ఒక గూండా యాక్ట్ కింద వీళ్ళు చూస్తున్నారు. యాంటీ సోషల్ యాక్టివిటీస్ అంటే సమాజానికి విఘాతం కలిగించేటువంటి చర్యలు ఎవరైనా పాల్పడితే వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో వేసేటువంటి చట్టాన్ని తీసుకురావడం కోసం ఈయన బిల్లును ప్రవేశపెట్టాడు. కానీ దీనికి ఎందుకు వీళ్ళు అడ్డు చెప్తున్నారు అంటే ఈ చట్టాన్ని ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే గవర్నమెంట్కి ఆపోజిట్గా మేము ఏదైనా రాస్తారోకోలు చేసినా లేదా ప్రొటెస్టులు చేసినా మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారు. సో ఈ బిల్ అనేటువంటిది ప్రజా హక్కులను హరించేలా ఉంది. సో కాబట్టి ఈ బిల్లును విత్డ్రా చేసుకోవాలి అని చెప్పి ప్రొటెస్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా లక్షద్వీప్ పంచాయత్ రెగ్యులేషన్ బిల్, పంచాయత్ రెగ్యులేషన్ 2021, దీన్ని కూడా ఈయన ప్రవేశపెట్టబోతున్నాడని చెప్పి చెప్తున్నారు. సో ఈ పంచాయత్ రెగ్యులేషన్ ప్రకారం ఎవరైతే పేరెంట్స్ ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉంటారో వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. సో దీనికి వీళ్ళు ఎందుకు ప్రధానంగా ప్రొటెస్ట్ చేస్తున్నారంటే లక్షద్వీప్లో అసలు ఉన్న జనాభా ఎంత? లక్షద్వీప్ చాలా చిన్న ఐలాండ్ కదా. సో ఐలాండ్ సమూహం. సో 65,000 మంది జనాభా మాత్రమే ఉన్నారు. ఇంత తక్కువ మంది జనాభా ఉన్నటువంటి యూనియన్ టెరిటరీలో ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అవసరమా? మొత్తం 36 ఐలాండ్స్ ఉన్నాయి లక్షద్వీప్లో. అందులో 10 ఐలాండ్స్లో జనాలు నివాసం ఉంటున్నారు. సో ఇంత చిన్న యూటీలో ఇలాంటి నిబంధనలు అవసరమా అని వాళ్ళు అడుగుతున్నారు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఈయన ప్రవేశపెట్టిన వాటిలో LDA అంటారు, అంటే లక్షద్వీప్ డెవలప్మెంట్ అథారిటీ. లక్షద్వీప్ని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో నేను ప్రవేశపెట్టాను అని ప్రఫుల్ పటేల్ చెప్తున్నాడు. దీని ద్వారా ఏం చేయొచ్చు అంటే ఫారెస్ట్లను నరకడం కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి ల్యాండ్లో ఎవరైనా కార్పొరేట్స్ వచ్చి ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడం లేదా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయడం చేయొచ్చు. దీనికి ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నారు? లక్షద్వీప్
ఒక యూనియన్ టెరిటరీ, అది ఐలాండ్ యూనియన్ టెరిటరీ. ఐలాండ్లో ఉంది కాబట్టి అక్కడ వాతావరణం చాలా ఫ్రెజైల్గా ఉంటుంది. సో పర్యావరణాన్ని అక్కడ పరిరక్షించాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. ఈ ఎల్టీఏ వల్ల కార్పొరేట్స్ వచ్చి విపరీతంగా ల్యాండ్ గ్రాబ్స్కి పాల్పడి ల్యాండ్ గ్రాబ్స్ చేయడమే కాకుండా అక్కడ ఎన్వైర్న్మెంట్ కూడా పాడు చేస్తారు అని కొంతమంది ఎన్వైర్న్మెంటలిస్టులు, అంతేకాకుండా సిటిజన్ యాక్టివిస్టులు కూడా ఎల్డీఏకి ఆపోజిట్గా కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇలా రకరకాల కారణాల వల్ల లక్షద్వీప్ ఎప్పటికీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. సో దిస్ విల్ బీ వెరీ ఇంపార్టెంట్. ఈ కోర్ట్స్ సర్వీసెస్ ఇన్ 14 లాంగ్వేజెస్. యాక్చువల్గా ఈ కోర్ట్స్ సర్వీసెస్ యాప్, ఇది సుప్రీంకోర్టు యొక్క యాప్ అనమాట. ఈ కోర్ట్ సర్వీసెస్ యాప్లో ఏమేమి చూడొచ్చు, ఒక కేసు యొక్క స్టేటస్ పూర్తిగా దాన్ని గమనించవచ్చు, దాని పూర్వాపరాలు చూడడం కానీ, దాని యొక్క అడ్వకేట్స్ ఎవరు ఆ కేసుకు సంబంధించి, లేకపోతే వాదులు ప్రతివాదులు ఎవరు, ఆ స్టేటస్ ఎలా ఉంది అంటే డిస్పోజ్ అయిందా, లేకపోతే నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడు, ఇప్పుడున్నటువంటి ఈ కేసులో ఆర్డర్స్ ఏమైనా పాస్ చేశారా, ఇలాంటి అన్ని వివరాలు చూడడానికి ఈ కోర్ట్ సర్వీసెస్ అనేటువంటి ఆండ్రాయిడ్ యాప్ ఒకటి ఉంది. ఈ యాప్కి సంబంధించినటువంటి మాన్యువల్ని 14 లాంగ్వేజెస్లో సుప్రీంకోర్టు రిలీజ్ చేసింది. సో 14 లాంగ్వేజెస్ మాన్యువల్లో తెలుగు కూడా ఉంది, అందులో తెలుగు, ఇంగ్లీష్, తమిళ్, ఇలా రకరకాల లాంగ్వేజెస్ ఉన్నాయి. 14 లాంగ్వేజెస్ ఉన్నాయి. సో ఈ మాన్యువల్లో ఆ 14 లాంగ్వేజెస్లో ఆ ఫీచర్స్ ఏంటి, ఆ యాప్ని ఎలా వాడాలి, దాని యొక్క ఉపయోగాలు ఏంటి, మొత్తాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారనమాట. ఇండియా ఇజ్రాయెల్ 3-year వర్క్ ప్రోగ్రామ్. భారతదేశం ఇజ్రాయెల్తో ఒక అగ్రిమెంట్ చేసుకుంది. 3 years వర్క్ ప్రోగ్రామ్ ఇది, అంటే 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఇది. 2023 వరకు కొనసాగుతుంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా ముఖ్యంగా ఇది అగ్రికల్చర్ని డెవలప్ చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రామ్ అనమాట. ఎందుకు ఇజ్రాయెల్తో మనం అగ్రికల్చర్ డెవలప్మెంట్ గురించి ప్రోగ్రామ్ చేసుకుంటున్నామంటే, ముఖ్యమైన విషయం, ఇజ్రాయెల్ అగ్రికల్చర్లో చాలా రెవల్యూషన్స్ తీసుకొచ్చింది. టెక్నాలజికల్గా కానీ ఇప్పుడున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని పుణికిపుచ్చుకొని, అంతేకాకుండా కొత్త కొత్త టెక్నాలజీస్తో ఇజ్రాయెల్ అగ్రికల్చర్లో ముందుకెళ్తోంది. తద్వారా వాళ్ళ ఈల్డ్ కూడా, వాళ్ళ అగ్రికల్చర్లో వాళ్ళు వ్యవసాయంలో వచ్చినటువంటి ఉత్పత్తిని కూడా పెంచుకుంటూ పోతున్నారు. సో అక్కడ వాడేటువంటి టెక్నిక్స్ మన రైతులకు కూడా తెలియాలన్న ఉద్దేశంతో మన అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరు, నరేంద్ర సింగ్ తోమర్, ఈ అగ్రిమెంట్ చేసుకున్నారనమాట ఇజ్రాయెల్తో. సో ఈ అగ్రిమెంట్ ప్రకారం 13 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్. సో ఈ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఏం చేస్తారు, ఇందాక చెప్పుకున్నట్టు అక్కడ టెక్నిక్స్ని మన ఫార్మర్స్కి అవగాహన కల్పిస్తారు, అక్కడ ఎలా చేస్తారు, ఎలా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలన్న విషయం మీద. అంతేకాకుండా విలేజెస్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే వాటిని కూడా ఏర్పాటు చేసి మొత్తం 8 రాష్ట్రాల్లో 75 విలేజెస్లో అక్కడ ఉన్నటువంటి రైతులకు ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని గురించి అవగాహన కల్పిస్తారు. అంతేకాకుండా వాటర్ టెక్నిక్స్, అగ్రికల్చర్లో ఇండియాలో వాటర్ స్కేసిటీ ఉన్నటువంటి అగ్రికల్చర్ ల్యాండ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అక్కడ వాటర్ని ఎలా ఎఫిషియెంట్గా వాడుతున్నారో ఆ టెక్నిక్స్ని మన రైతులకు కూడా నేర్పించడం ద్వారా వాటర్ అవైలబిలిటీ తక్కువ ఉన్న ప్రాంతాల్లో కూడా పంటలు పండించి అధిక దిగుబడులను సాధించగలరు. షాహీ లిచీ ఫ్రూట్స్ ఎక్స్పోర్టెడ్ టు యునైటెడ్ కింగ్డమ్. మనం ఈ మధ్య చూసాం మహారాష్ట్రలోంచి చీకు, సో మహారాష్ట్రలోని గోల్వార్డ్ సపోటా, అది కూడా జిఐ సర్టిఫైడ్ అనేది చూసాం. ఈ గోల్వార్డ్ సపోటాని మహారాష్ట్ర నుంచి యూకేకి ఎక్స్పోర్ట్ చేసింది ఎవరి సహకారంతో, అపీడా, అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. దీని గురించి కూడా మనం డిస్కస్ చేసాం. దీని చైర్మన్ ఎవరో కూడా చెప్పుకున్నాం. సో మీరు ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ హూ ఈస్ ద చైర్మన్ ఆఫ్ అపీడా, అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ యొక్క చైర్మన్ ఎవరో కమెంట్ చేయండి. సో గోల్వార్డ్ సపోటా లాగే, వాటిని చీకు అంటారని చెప్పి తెలుసు మనకు. సో గోల్వార్డ్ సపోటా లాగే షాహీ లిచీ ఫ్రూట్స్ ఏ రాష్ట్రంలో ఉంటాయి, వెరీ ఇంపార్టెంట్, బీహార్. గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు. షాహీ లిచీ ఫ్రూట్స్ ఎక్కడ దొరుకుతాయి, బీహార్లో. సో ఇవి జిఐ సర్టిఫైడ్, ఇవి కూడా జిఐ సర్టిఫైడ్ అనమాట. సో జిఐ సర్టిఫికేషన్ అంటే ఏంటి, దాన్ని ఎలాగిస్తారో కూడా మనం డిస్కస్ చేసాం. సో జిఐ సర్టిఫైడ్ షాహీ లిచీ ఫ్రూట్స్ని గోల్వార్డ్ సపోటా లాగానే యూకేకి ఎక్స్పోర్ట్ చేసింది అపీడా విత్ ద హెల్ప్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్. ఈ కోర్ట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్ని 2007 నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఈ 2007 నుంచి ఇంప్లిమెంట్ చేసే ఈ కోర్ట్ ప్రాజెక్ట్ పార్ట్ ఆఫ్ నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ అనమాట. సో గవర్నెన్స్ని మొత్తాన్ని డిజిటలైజ్ చేయాలని 2007లో మన కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి ప్లాన్లో భాగంగా కోర్ట్స్ని కూడా డిజిటలైజ్ చేయాలన్న ఉద్దేశంతో 2007లో ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. ప్రొటెక్టెడ్ ప్లానెట్ రిపోర్ట్ని రిలీజ్ చేసినటువంటి అంతర్జాతీయ సంస్థ ఏది అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్. సో ప్రొటెక్టెడ్ ప్లానెట్ రిపోర్ట్ని యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ రిలీజ్ చేసింది.
యుఎన్ఈపీ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? నైరోబీ, కెన్యా. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నైరోబీ, కెన్యా. కెన్యాలోని నైరోబీ యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ యొక్క హెడ్ క్వార్టర్స్. ప్రొటెక్టెడ్ ప్లానెట్ రిపోర్ట్ ఇది దేనికోసం లాంచ్ చేశారు అంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రొటెక్టెడ్ అండ్ కన్జర్వ్డ్ ఏరియాస్ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో అంచనా వేయడం కోసం ఈ రిపోర్ట్ రిలీజ్ చేస్తారనమాట. ప్రొటెక్టెడ్ అండ్ కన్జర్వ్డ్ ఏరియాస్ అంటే ఏవి? మనకందరికీ తెలిసినటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కావచ్చు, నేషనల్ పార్క్స్ కావచ్చు, ఇలా పర్యావరణాన్ని సంరక్షించడంలో భాగంగా ఉన్నటువంటి ప్రొటెక్టెడ్ ఏరియాస్, కన్జర్వ్డ్ ఏరియాస్ని వాటి యొక్క స్థితిగతులని ఇది అంచనా వేస్తుంది ప్రొటెక్టెడ్ ప్లానెట్ రిపోర్ట్. ఇందులో ముఖ్యంగా ప్రొటెక్టెడ్ ప్లానెట్ రిపోర్ట్ 2020లో దేన్ని అంచనా వేశారు అంటే ఐచి బయోడైవర్సిటీ టార్గెట్ 11ని. ఐచి బయోడైవర్సిటీ టార్గెట్స్ మీకు అందరికీ తెలుసు. సిబిడి అని వినే ఉంటారు, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ. ఇది 2010లో జరిగింది. సో ఈ సిబిడిలో భాగంగా ఐచి బయోడైవర్సిటీ టార్గెట్స్ ఒక 20 టార్గెట్స్ని పెట్టుకున్నారు. ఆ టార్గెట్లో ఇప్పుడు ప్రొటెక్టెడ్ ప్లానెట్ రిపోర్ట్ 2020 దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది అంటే టార్గెట్ 11 మీద. ఈ టార్గెట్ 11 ఏం చెప్తుంది? టెరెస్ట్రియల్ అండ్ ఇన్లాండ్ వాటర్ అండ్ కోస్టల్ అండ్ మెరీన్ ఏరియాస్ని ప్రొటెక్ట్ చేయాలి. అందులో భాగంగా టెరెస్ట్రియల్ అండ్ ఇన్లాండ్ వాటర్ని 17% వరకు కన్జర్వ్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి. కోస్టల్ అండ్ మెరీన్ ఏరియాస్ని 10% ప్రొటెక్ట్ చేయాలి. ఇది టార్గెట్ 11 అనమాట. సో ఈ టార్గెట్ 17% అండ్ 10% ఈ టార్గెట్ని ఎప్పటి లోపల అచీవ్ చేయాలని పెట్టుకుంది? 2020 లోపల అచీవ్ చేయాలని పెట్టుకుంది. అందువల్లనే ప్రొటెక్టెడ్ ప్లానెట్ రిపోర్ట్ మెయిన్గా ఐచి టార్గెట్ 11 మీద కాన్సన్ట్రేట్ చేసింది. ఇది ఇంపార్టెంట్. రాజేష్ బన్సల్, సిఇఓ ఆఫ్ ఆర్బీఐహెచ్, రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్. ఈ రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్కి ఎవరిని అపాయింట్ చేశారు సిఇఓగా అంటే రాజేష్ బన్సల్. వెరీ ఇంపార్టెంట్. రాజేష్ బన్సల్ ఈయన ఇంతకుముందు ఆధార్ ప్రాజెక్ట్లో టీం మెంబర్గా పనిచేశాడు. అంతేకాకుండా ఆర్బీఐకి సంబంధించినటువంటి రకరకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని డెవలప్ చేయడంలో ఈయన ప్రధాన పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, లేదా పేమెంట్ సిస్టమ్స్ కావచ్చు. మనకందరికీ తెలుసు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు కాబడింది. దాంట్లో భాగంగా రూపే పేమెంట్ సిస్టమ్, ఇండియాకు సంబంధించినటువంటి పేమెంట్ సిస్టమ్ ఉంది. ఈ పేమెంట్ సిస్టమ్స్ డెవలప్ చేయడంలో కూడా ఆయన ప్రధాన పాత్ర పోషించాడు. అంతేకాకుండా యుఐడిఐలో ఆధార్ మెంబర్ అని చెప్పుకున్నాం కదా, ఆధార్ ఫౌండింగ్ టీమ్ మెంబర్ అని. ఆ యుఐడిఐ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో దీన్ని డిజైన్ చేయడంలో కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషించిన రాజేష్ బన్సల్, హీ ఈజ్ అపాయింటెడ్ యాజ్ సిఇఓ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వన్ ధన్ యోజన ఇన్ ట్రైబల్ డిస్ట్రిక్ట్స్. సో ట్రైబల్ డిస్ట్రిక్ట్స్లో ఆదివాసులు నివసించేటువంటి జిల్లాలో వన్ ధన్ యోజనని ఇంప్లిమెంట్ చేయాలి అని నీతి ఆయోగ్ అండ్ ట్రైఫెడ్ భాగస్వామ్యం వహిస్తున్నాయి. సో డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు, నీతి ఆయోగ్ ఏ సంస్థతో కలిసి లేదా ట్రైఫెడ్ ఏ సంస్థతో కలిసి వన్ ధన్ యోజనని ట్రైబల్ డిస్ట్రిక్ట్స్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నాయి. సో ఈ వన్ ధన్ యోజనలో భాగంగా 39 ట్రైబల్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ని నీతి ఆయోగ్ ఐడెంటిఫై చేసింది. సో ఈ డిస్ట్రిక్ట్స్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ మీకు అందరికీ తెలుసు, నీతి ఆయోగ్ యొక్క ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్. సో ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ నుంచి 39 జిల్లాలను నీతి ఆయోగ్ ఐడెంటిఫై చేసి వాటిలో వన్ ధన్ వికాస్ కేంద్రాస్ ఏర్పాటు చేస్తారు. ఈ వన్ ధన్ వికాస్ కేంద్రాలు ఏర్పాటు చేయడం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? మనకందరికీ తెలుసు ట్రైబల్ ఏరియాస్లో వాళ్ళ ప్రధాన ఆదాయం, మెయిన్ ఇన్కమ్ ఏంటి అంటే అడవుల్లో ఉన్నటువంటి మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, మూలికలు కావచ్చు, మొక్కలు, ఔషధాలు ఇలాంటివి సేకరించి వాటిని దగ్గరలో ఉన్నటువంటి సంతల్లో అమ్ముకోవడం. ఇది అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ప్రధానమైనటువంటి జీవనాధారం. సో వాళ్ళ యొక్క ఆదాయాన్ని పెంపొందించే విధంగా మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ని ఏ రకంగా రీబ్రాండింగ్ చేయొచ్చు, దానికి ఇంకేమైనా ప్రాసెసింగ్ చేయడం ద్వారా వాల్యూ యాడ్ చేయొచ్చు, వాటిని ఏ రకంగా మార్కెటింగ్ పెంచి వీళ్ళ ఆదాయాన్ని పెంచవచ్చు, ఇలా సలహాలు సహాయాన్ని అందించేటువంటి వన్ ధన్ వికాస్ కేంద్రాస్ని ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా ట్రైబల్ పాపులేషన్ 50% కంటే ఎక్కువ, సగం కంటే ఎక్కువ ఉన్నటువంటి జిల్లాల్లో స్పెషల్ ఫోకస్ ఉంటుంది అని చెప్తున్నారు. సో వన్ ధన్ యోజన గురించి మనం మాట్లాడితే 2018లో స్టార్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్. ఇది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? ట్రైఫెడ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ఇక్కడ 39 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అని మాట్లాడుకున్నాం కదా. సో వాట్ ఆర్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్? అసలు ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రాంలో నీతి ఆయోగ్ ఉద్దేశం ఏంటి? ఎవరిని ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్గా ఐడెంటిఫై చేస్తుంది?
ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటే ద డిస్ట్రిక్ట్స్ దట్ ఆర్ అఫెక్టెడ్ బై పూర్ సోషియో ఎకనామిక్ ఇండికేటర్స్. ఏవైతే జిల్లాలు చాలా పేదరికంతో బాధపడుతున్నాయో ఆ జిల్లాల్లో ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు డెవలప్మెంట్ లేదో అలాంటి జిల్లాలను ఐడెంటిఫై చేసి అక్కడ రకరకాల ప్రోగ్రామ్స్ ప్రవేశపెట్టడం ద్వారా గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు, లేదా నీతి ఆయోగ్ డిజైన్ చేసినటువంటి ప్లాన్స్ కావచ్చు, వీటి ద్వారా డెవలప్మెంట్ సాధించాలన్నటువంటి ఉద్దేశంతో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ని ఐడెంటిఫై చేసింది నీతి ఆయోగ్. ఎన్ని ఐడెంటిఫై చేసిందంటే 115 డిస్ట్రిక్ట్స్ని ఐడెంటిఫై చేసింది. సో ఈ డిస్ట్రిక్ట్స్లో 39 ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ని ఇప్పుడు ఐడెంటిఫై చేసి వన్ధన్ యోజన ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. చీతా రీఇంట్రడక్షన్. చిరుతపుల్ని భారతదేశం తిరిగి ప్రవేశపెట్టబోతుంది. సో చీతాస్ భారతదేశంలో 1952లోనే అంతరించిపోయాయని చెప్తారు. సో దే వర్ డిక్లేర్డ్ ఎక్స్టింక్ట్ ఇన్ ద కంట్రీ ఇన్ 1952. సో లాస్ట్ చీతా 1947లో మరణించింది ఛత్తీస్గఢ్లో. సో 1952లో ఎక్స్టింక్ట్ అయ్యాయని చెప్తారు. నవంబర్ 2021లో ఈ సంవత్సరం నవంబర్లో కునో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్, వెరీ ఇంపార్టెంట్. కునో నేషనల్ పార్క్ ఎక్కడుందని డైరెక్ట్ క్వశ్చన్ అడగచ్చు. మధ్యప్రదేశ్లో ఉంది. ఈ కునో నేషనల్ పార్క్లో 10 ఆఫ్రికన్ చీతాలను తిరిగి ప్రవేశపెట్టడం కోసం ఆఫ్రికా నుంచి కొందరు అధికారులు వచ్చి చెక్ చేసుకొని వెళ్ళారు, అనాలిసిస్ చేసుకొని వెళ్ళారు. ఇక్కడ కునో నేషనల్ పార్క్ని విజిట్ చేసి చూసి వెళ్ళారు. ఇది న్యూస్లో ఉందన్నమాట. సో ఇప్పుడు ఆఫ్రికాలోని సౌత్ ఆఫ్రికా, నమీబియాలో ఉన్నటువంటి చీతాస్ని మన కునో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో రీఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఇలాంటి ఒక కార్యక్రమం అంటే లార్జ్ కార్నివోర్స్ని రీలొకేట్ చేసినటువంటి కార్యక్రమం ఒక కాంటినెంట్ నుంచి ఇంకో కాంటినెంట్కి, అంటే మనం ఆఫ్రికన్ కాంటినెంట్ నుండి ఇండియా కంటే ఏషియన్ కాంటినెంట్కి, ఆఫ్రికా ఖండం నుంచి ఆసియా ఖండంకి వస్తుంది. కాబట్టి ఖండాంతరంగా రీలొకేట్ చేసినటువంటి స్థానభ్రంశం చెందించినటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అంటే అది మన ప్రాజెక్ట్ చీతానే. ఇది ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ అనమాట. ఆర్బీఐ అమాల్గమేషన్ ఆఫ్ డీసీసీబీస్ అండ్ ఎస్టీసీబీస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ని అండ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ యొక్క మెర్జర్ అమాల్గమేట్ చేయడానికి ప్రకటించింది. సో ఏవైనా డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ని ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్తో మెర్జ్ చేస్తారు, లేదా ఒక డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ని ఇంకొక దాంతో మెర్జ్ చేస్తారు. సో ఇలా చేయడానికి ఆర్బీఐకి అధికారాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లో భాగంగా సెక్షన్ 44A ఒక బ్యాంకు ఇంకొక బ్యాంక్తో అమాల్గమేట్ అవ్వడానికి వెసులుబాటు కల్పించారు. సో డైరెక్ట్గా క్వశ్చన్, ఏ చట్టం ద్వారా, ఏ యాక్ట్ దీనికి వెసులుబాటు కల్పిస్తుంది, లేదా ఏ యాక్ట్లో దీనికి సంబంధించినటువంటి ప్రొవిజన్ ఉంది అని అడిగే అవకాశం ఉంది. సో బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ద్వారా ఆర్బీఐ అమాల్గమేట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కానీ ఈ అమాల్గమేషన్ జరగాలి అంటే దీన్ని ఎగ్జామిన్ చేసి ఎవరు రికమెండ్ చేయాలి అంటే నాబార్డ్ రికమెండ్ చేయాలి. హైయెస్ట్ ఎవర్ ఎఫ్డిఐ ఇన్ఫ్లో. సో భారతదేశం 2020-21 ఆర్థిక సంవత్సరానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రూపంలో $81.72 బిలియన్ అట్రాక్ట్ చేసింది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో హైయెస్ట్ ఎవర్ ఎఫ్డిఐ ఇన్ఫ్లో. ఇది లాస్ట్ ఆర్థిక సంవత్సరం, పోయిన ఆర్థిక సంవత్సరం చూసుకుంటే 10% ఇంక్రీజ్ లభించిందనమాట. సో ఇందులో భాగంగా మనకి ఇన్ఫ్లోస్ ఏ దేశం నుంచి ఎక్కువగా వచ్చాయంటే సింగపూర్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సెకండ్ ప్లేస్లో ఉంది, మారిషస్ థర్డ్ ప్లేస్లో ఉంది. అదేవిధంగా మన దేశంలో ఎఫ్డిఐస్ ఎక్కువగా వచ్చినటువంటి రాష్ట్రాల జాబితాలో గుజరాత్ మొట్టమొదటి ప్లేస్లో ఉంది, తర్వాత మహారాష్ట్ర, ఆ తర్వాత కర్ణాటక. సో వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్గా 81.72 బిలియన్ మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ఏ దేశాల నుంచి ఎక్కువ వస్తున్నాయంటే సింగపూర్ నుంచి ఎక్కువ వస్తున్నాయి. ఏ రాష్ట్రానికి ఎఫ్డిఐ ఎక్కువ వస్తుంది? గుజరాత్ రాష్ట్రానికి. ఇది ఏ రంగంలో ఎక్కువగా ఎఫ్డిఐని అట్రాక్ట్ చేసింది అంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ రంగంలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇందులోకి ఎఫ్డిఐస్ ఎక్కువ వచ్చాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ సెకండ్ ప్లేస్లో, సర్వీసెస్ సేవా రంగం థర్డ్ ప్లేస్లో ఉంది. కానీ లాస్ట్ వీక్ మనం చూసాం భారతదేశానికి ఎఫ్డిఐ ఇన్ఫ్లో $54.6 బిలియన్ అని. మరి ఇప్పుడేంటి $81.72 బిలియన్ అంటున్నారు? సో అని మీకు కన్ఫ్యూషన్ రావచ్చు. ఇక్కడ ఏంటంటే $54.6 బిలియన్ ఇస్ ద యాక్చువల్ ఇన్ఫ్లో. కానీ ఇక్కడ విదేశాలు
ఆ కంపెనీలు పెట్టుబడులు పెట్టినప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి రిటర్న్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇన్కమ్ని తిరిగి రీఇన్వెస్ట్ చేస్తే ఆ రీఇన్వెస్ట్ చేసినటువంటి మొత్తాన్ని కూడా కలుపుకుంటే టోటల్ 81.72 బిలియన్. ఒరిజినల్ లేదా యాక్చువల్ 54.6 బిలియన్. సో అర్థమైంది కదండి. సో యాక్చువల్ 54.6, టోటల్ 81.2 బిలియన్ US$. సో దిస్ ఈజ్ ఫర్ టుడే. మీకు ఇందులో ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏదైనా ఫీడ్బ్యాక్ ఉన్నా ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైండ్స్ అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.